అందరూ ఏం చేస్తూ ఉంటారంటే, మాది పలానా పండగ అండి, మేము పలానా అమ్మకు పెట్టుకుంటాం, పలానా అమ్మో పెద్దమ్మో చిన్నమ్మో ఏదో ఒక అమ్మ పేరు పెట్టుకొని మనం ఏదో కోళ్ళని మేకల్ని వాటన్నిటిని తీసుకొని పోయి కోస్తా ఉంటాం. ఇక్కడ రాసిన బైబిల్లో ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట సాధ్యము. మరి పాపం పోవాలంటే మనం ఏం చేయాలండి? బైబిల్ గ్రంథం చెప్తుంది, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసు రక్తములో తప్ప మరి దేంట్లోనూ మన పాపాలు కడగబడవండి, దేంట్లోనూ మన పాపాలు క్షమించబడవండి. ఎవ్వరూ క్షమించరు. ఆయన గొప్ప దేవుడు కనుక ఎన్ని పాపాలు చేసినా ఈరోజు సత్యాన్ని తెలుసుకుని, ప్రభా నేను పాపం చేశాను నన్ను క్షమించమంటే మన మీద ఉన్న అన్ని కూడా శాపాలు తొలగిపోతుంటాయి. ఈరోజు నా దేవుడి దగ్గరికి రాకుండా చాలా మంది ఎవరైనా ఒక 50 రూపాయలు ఇస్తే ఒక తాయితీ కడుతున్నారంటే అక్కడికి వెళ్తాం. ఈ రోజు నా 50 రూపాయలు ఇస్తే ఎవరన్నా తాయితీ కడుతున్నారు, జ్వరం పోతే తలనొప్పి పోతుంటే వెళ్ళిపోయి మూఢనమ్మకాలతో కట్టుకుంటా ఉంటాం. మన పిల్లలకి దేవుడే మన హృదయంలో ఆయన ఉంటున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా, కానీ ఆ దేవుడు లోపలికి పోకుండా మన పిల్లలకి మనమే తాయితీలు కట్టుకుంటున్నాం. అవన్నీ మూఢనమ్మకాలండి. కొంతమంది మగవాళ్ళు ఏంటిలే నా లైఫ్ నా ఇష్టం నా జీవితం అనుకొని బీడీలు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, అన్ని పాడు చేసుకుంటున్నారు మన జీవితాన్ని. మీరంతా అనుకుంటున్నారు ఏదో పుడుతున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే ఒక ఇల్లు కట్టుకుంటాం, లేదంటే ఏదో కూలి పని పోయి కూలి తెచ్చుకుంటాం, ఉన్నగాడి గుండి తిన్నగాడి తిని చచ్చిపోతాం అనుకుంటున్నారు. ఇది చాలా చిన్న జీవితం అండి. ఎప్పుడు చనిపోతామో తెలియదు, కానీ చనిపోయిన తర్వాత చాలా పెద్ద జీవితం ఉంది. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా నీకు యుగ యుగాలు చావు లేదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకోకుండా నరకానికి వెళ్ళినా యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు.